హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ అయితే జరుగుతున్నాయి కదండి. కంప్యూటర్ బేసిక్ పై క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు అంటే టెక్నికల్ క్వశ్చన్స్ లో మనకి ఎక్కువగా కంప్యూటర్ పై క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఏ టైప్ ఆఫ్ కంప్యూటర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, సో ఎలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చేయవలసింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే టెక్నికల్ క్వశ్చన్స్ పై ఒక క్లారిటీ వస్తుంది అనమాట. మీ యొక్క స్టడీ అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి అయితే వస్తున్నాయండి. అలాగే కంప్యూటర్ బేస్డ్ పై క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో ఈ రోజు కంప్యూటర్ పై ఇప్పటికీ నేను చాలా వీడియోస్ అయితే చేశాను కంప్యూటర్ పై. సో ఇంకొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్యూటర్ పై మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాం. అండ్ మర్చిపోద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కంప్యూటర్ ఈజ్ యాన్ డాష్ అని ఇచ్చేసాడు అనమాట. సో ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ అయితే ఇస్తాడండి. చూడండి, మెకానికల్ డివైస్, ఎలక్ట్రానిక్ డివైస్, డైనరీ డివైస్, అలాగే బ్యాటరీ అనమాట. అసలు వాట్ ఈజ్ కంప్యూటర్? సో కంప్యూటర్ అంటే మనకి కంప్యూటర్ ఈజ్ ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. సో మనకి ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్లో ఏమొస్తుంది, మనకి కంప్యూటర్ ఈజ్ యాన్ మెకానికల్ డివైస్ కాదు. సో నెక్స్ట్ బి ఆప్షన్ చూడండి, కంప్యూటర్ ఈజ్ యాన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కంప్యూటర్ హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్? అంటే మనం కంప్యూటర్ని గ్రీక్ వర్డ్ అంటామా, లేకపోతే లాటిన్ వర్డ్ అంటామా, ఇంగ్లీష్ వర్డ్ అంటామా, అరబిక్ వర్డా? సో కంప్యూటర్ అన్నది మనకి లాటిన్ వర్డ్ అని అయితే పిలుస్తామన్నమాట. కంప్యూటర్ ఈజ్ అన్ లాటిక్ వర్డ్ అనమాట. సో నెక్స్ట్ చూడండి, ఏ నిబుల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్? అంటే మనకి బిట్స్ బైట్స్ అని ఇలా ఉంటుంది కదా. సో 1 బిట్ ఎంత, 1 కిలో ఎంత, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనల్ని క్వశ్చన్ ఏం అడిగాడు, ఏ నిబుల్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్ అంటే నిబుల్కి ఎంత ఈక్వల్ అంటే 4 బిట్స్ అనమాట. సో 4 బిట్స్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ఇన్ఫర్మేషన్ యూ పుట్ ఇన్ టు ద కంప్యూటర్ ఈజ్ కాల్డ్? అంటే ఇన్ఫర్మేషన్ అంటే మనం కంప్యూటర్లో ఎక్కువగా ఫైల్స్, ఇన్పుట్ అవుట్పుట్. సో ఫైల్స్ అంటే మనకి ఉన్నది, అలాగే ఇన్పుట్ అవుట్పుట్ ఇవన్నీ వేరు. మనం కంప్యూటర్లో ఇన్ఫర్మేషన్ని ఏమంటాం, మనం డేటా కదా. సో ఇక్కడ మీనింగ్ అర్థం చేసుకోండి, కంప్యూటర్లో మనం ఇన్ఫర్మేషన్ని ఏమంటాం, డేటా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనేసి. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్? ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ల్యాప్టాప్, సూపర్ కంప్యూటర్, మినీ కంప్యూటర్. సో పవర్ఫుల్ కంప్యూటర్ అంటే మనకి సూపర్ కంప్యూటర్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఈజీ టు క్యారీ బై ట్రావెల్స్ ఈజ్ అంటే ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈజీగా మనం కంప్యూటర్ని మనం ట్రావెల్ చేయడానికి ల్యాప్టాప్, మోడర్న్ కంప్యూటర్, సూపర్ కంప్యూటర్, మినీ కంప్యూటర్. సో మనం ఈజీగా ట్రావెల్ చేసేది, ఈజీగా క్యారీ చేసేది మనం ల్యాప్టాపే కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ సూపర్ కంప్యూటర్? ఇక్కడ మనకి CTC 6600 అనమాట ఆన్సర్ వచ్చేసరికి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ద కంప్యూటర్ చీప్? అంటే మినీ చీపా, మైక్రో చీపా, మల్టిపుల్ చీపా, లేకపోతే మీడియా చీప్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే మనకి కంప్యూటర్ చీప్కి అనదర్ నేమ్ ఏంటి? అనదర్ నేమ్ వచ్చేసరికి మనకి మైక్రో చీప్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్? సో మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చాడు, ENIAC, అలాగే EDSAC, సూపర్ కంప్యూటర్, మినీ కంప్యూటర్. ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్ వచ్చేసరికి ENIAC. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద మెయిన్ ప్రైమరీ గోల్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ టు టర్న్ డేటా ఇంటూ. ఇందాక చూడండి కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ అని అడిగాడు, ఇప్పుడు కంప్యూటర్ ఈజ్ టు టర్న్ డేటా ఇంటూ ఇన్ఫర్మేషన్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద టర్మ్ గిగాబైట్ రిఫర్స్ టు. అంటే మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి. 1 అంటే గిగాబైట్ అంటే మనకి MB వస్తుంది అనమాట. ఇక్కడ MB ఏముంది, 1024 MB. 1 గిగాబైట్ ఈజ్ ఈక్వల్ టు 1024 MB అనమాట, అంటే 1024 MB అనమాట. సో నెక్స్ట్ చూడండి, ద బార్కోడ్ రీడర్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. బార్కోడ్కి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు. సో మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు చూడండి, ప్రాసెసింగ్ డివైస్, అలాగే ఇన్పుట్ డివైస్, అవుట్పుట్ డివైస్ అనమాట. మనకి బార్కోడ్ రీడర్కి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇన్పుట్ డివైస్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టోర్స్ డేటా పర్మనెంట్ ఇన్ ఏ కంప్యూటర్? అంటే మనం పర్మనెంట్గా డేటాని స్టోర్ చేయడానికి ఏం యూస్ చేస్తాం, ర్యామా, రోమా, ALU, మెమొరీ. సో మెమొరీ కరెక్టే, కానీ ఏ టైప్ ఆఫ్ మెమొరీ? ర్యామ్ అంటే మనకి ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, అలాగే రీడ్ ఓన్లీ మెమొరీ అంటే మనం డేటాని పర్మనెంట్గా స్టోర్ చేయడానికి మనం రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమొరీని అయితే మనం
యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ సాఫ్ట్వేర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ప్రజెంటేషన్. ఇక్కడ నేను ఆల్రెడీ ప్రజెంటేషన్ అంటే చెప్పాను, దీని గురించి ఒక వీడియో చేశాను, కంప్యూటర్లో చూపిస్తూ కూడా చూడండి, మన ఛానల్లో ఉంటుంది. సాఫ్ట్వేర్ మనం క్రియేట్ ప్రజెంటేషన్ని, ప్రాజెక్ట్స్కి మనం ప్రజెంటేషన్స్ ఇవన్నీ చేస్తాం కదా. సో మనం ఏ సాఫ్ట్వేర్లో చేస్తాము అంటే ఎక్సెల్లా, లేకపోతే ఎంఎస్ వర్డా, మైక్రోసాఫ్ట్, అలాగే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. అంటే మనకి ఆఫీస్ అంటే మనం డాక్యుమెంట్స్, క్రియేట్ ఫైల్స్ ఇవన్నీ ఉంటుంది కదా. సో ఎక్సెల్ అంటే మనకి క్యాలిక్యులేషన్స్, టేబుల్స్ ఇవన్నీ ఉంటాయి. సో చూడండి, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా ప్రజెంటేషన్ చేయాలన్నా, ప్రాజెక్ట్స్ చేయాలన్నా మనం పవర్ పాయింట్లో అయితే చేస్తామన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద గ్రూప్ ఆఫ్ వర్క్షీట్ ఈజ్ నోన్ యాజ్. అంటే వర్క్షీట్ అంటే మనం ఎక్సెల్లో వర్క్షీట్ని ఏమంటాం, మనం వర్క్ బుక్ అనమాట. సో డాక్యుమెంట్ అనమో, అలాగే వర్డ్ బుక్ అంటారు. సో వర్డ్ బుక్ కాదు, డాక్యుమెంట్ కూడా కాదనమాట. సో ద గ్రూప్ ఆఫ్ వర్క్షీట్ ఈజ్ నోన్ యాజ్ వర్క్ బుక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇంటర్నెట్. నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ఇంటర్నెట్ అంటున్నాడు. సో నాట్ ఉంది చూసుకోండి, అంటే మనకి ఇంటర్నెట్ కాంది ఏంటి. సో చూడండి, గూగుల్ ఇంటర్నెట్, న్యూస్ గ్రూప్ ఇంటర్నెట్, జీమెయిల్ ఇంటర్నెట్, డిజైన్స్ అంటే మనకి వేరేది వచ్చేస్తుంది. సో ఇంటర్నెట్ కాంది ఇందులో ఏముంది, డిజైన్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 1 byte ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బిట్స్. అంటే 1 byteకి ఎన్ని బిట్స్ ఉంటాయి, హౌ మెనీ బిట్స్, 8 బిట్స్ అయితే ఉంటాయి అనమాట. 1 byte ఈక్వల్ టు 8 బిట్స్. నెక్స్ట్ సేమ్ అలాంటి క్వశ్చనే, 1 KB ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ బైట్స్ మనకి. సో ఇక్కడ చూడండి, కేబీకి మనకి బైట్స్ వస్తుంది. సో అలాగే గిగాబైట్కి వచ్చేసరికి MB వస్తుంది అనమాట. చూడండి, 1 KB ఈజ్ ఈక్వల్ టు మనకి 1024 బైట్స్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్తానండి. సో రిమైనింగ్ క్వశ్చన్స్ చూద్దాం. సో నెక్స్ట్ చూడండి, సెలెక్ట్ ఆల్కి మనకి షార్ట్ కట్ అయితే అడుగుతున్నాడు అనమాట. ఇన్ని షార్ట్ కట్స్ అడగరు, ఇంకా మనకి కంప్యూటర్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. అదొకటి నేను క్లియర్గా వీడియో అయితే చేశాను చూడండి. సో అంటే కంప్యూటర్లో మొత్తం ఆల్ షార్ట్ కట్స్ ఎన్ని, మొత్తం కూడా 50 పైగా షార్ట్ కట్స్ అయితే ఉంటుంది. సో అది నేను క్లారిటీగా ఒక వీడియో చేశాను చూడండి. ఇప్పుడు టెక్నికల్ క్వశ్చన్స్ అంటే కౌశలం స్కిల్ టెస్ట్లో ఒక 2 అయిన షార్ట్ కట్స్ అయితే వస్తున్నాయి అనమాట. అంటే కంప్యూటర్ షార్ట్ కట్స్ పై క్వశ్చన్స్ 1 కానీ 2 కానీ మ్యాక్సిమం అడుగుతున్నారండి. సో అందుకు ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు అడిగిన షార్ట్ కట్స్లో మనకి సెలెక్ట్ ఆల్ షార్ట్ కట్ అయితే అడిగారనమాట. సో సెలెక్ట్ ఆల్ అంటే మనకి Ctrl+S, Ctrl+A, నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను చూడండి. అంటే మనం సెలెక్ట్ ఆల్ అంటే మనం Ctrl+S అని క్లిక్ చేస్తాము, కానీ కాదు, Ctrl+A అండి. సెలెక్ట్ ఆల్కి మనకి అంటే మనం ఏమన్నా డాక్యుమెంట్ ఏమన్నా టైప్ చేసినప్పుడు అన్నీ ఒకేసారి సెలెక్ట్ అవ్వాలంటే మౌస్తో అయినా చేయొచ్చు. బట్ మనకి షార్ట్ కట్స్ అంటే కీబోర్డ్ యూస్ చేస్తూ షార్ట్ కట్స్ అయితే తెలిసి ఉండాలి కదా. సో మనకి సెలెక్ట్ ఆల్కి Ctrl+A అనమాట. సో వచ్చేసి నెక్స్ట్ చూడండి, కాపీ షార్ట్ కట్ అడిగాడు. సో కాపీకి వచ్చేసరికి Ctrl+C అండి. సో కాపీ అంటే మనం ఏదన్నా కాపీ చేసి పేస్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేయాలి కదా. సో ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాం, Ctrl+A అని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం. లేదు, సెలెక్ట్ చేసుకోవడానికి మనం కీబోర్డ్లో యారో బటన్స్ అయితే ఉంటుంది. యారో బటన్స్ అంటే ఫస్ట్ మనం ఏ వర్డ్ అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నామో మనం కర్సర్ పాయింట్ అన్నది వర్డ్ దగ్గర పెట్టి లెఫ్ట్ యారో బటన్ నొక్కితే లెఫ్ట్ సైడ్ వర్డ్ సెలెక్ట్ అవుతుంది. లేదంటే రైట్ సైడ్ వర్డ్ సెలెక్ట్ అవ్వాలంటే రైట్ సైడ్ యారో బటన్ క్లిక్ చేస్తే మనం అంటే కీబోర్డ్లో యారో బటన్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. లేదు, ఇంకా షార్ట్ కట్ కావాలంటే Ctrl+E అంటే సెలెక్ట్ ఆల్, ఒక వర్డే కాదు, మొత్తం మనం టైప్ చేసిన మొత్తం మ్యాటర్ అంతా సెలెక్ట్ అవ్వాలంటే Ctrl+A. సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి Ctrl+A నొక్కిన తర్వాత దాన్ని కాపీ చేయాలనుకుంటున్నాం, Ctrl+C. నెక్స్ట్ పేస్ట్కి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+V, Ctrl+P అనమాట. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ పేస్ట్కి అలాగే ప్రింట్కి మనం కన్ఫ్యూజ్ అవుతాం చూసుకోండి. పేస్ట్కి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+V. ఎప్పుడు కూడా మనం ఫస్ట్ లెటరే వస్తుంది కదా అని అయితే అనుకోకూడదు. కొన్ని షార్ట్ కట్స్కి మాత్రమే మనకి డిఫరెంట్ వస్తాయి, మ్యాక్సిమం సేమ్ వర్డ్ వస్తుంది, కొన్ని మాత్రం డిఫరెంట్ వస్తుంది, అది మాత్రం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్కి షార్ట్ కట్ వచ్చేసరికి Ctrl+V అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. న్యూ డాక్యుమెంట్ షార్ట్‌కట్ అనమాట. న్యూ డాక్యుమెంట్ అంటే మన ఎంఎస్ వర్డ్‌లో ఏదన్నా డాక్యుమెంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము. క్రియేట్ ద డాక్యుమెంట్ అంటే మనకి కంట్రోల్+N నొక్కగానే మనకి ఒక పేజ్, బ్లాంక్ పేజ్ అయితే వచ్చేస్తుంది. న్యూ డాక్యుమెంట్ అయితే వచ్చేస్తుంది. సో, న్యూ డాక్యుమెంట్ కదా అని కంట్రోల్+D చేస్తారు. కంట్రోల్+D కాదు. సో, న్యూ డాక్యుమెంట్ అంటే మనకి కొత్త పేజ్ కావాలంటే కంట్రోల్+N క్లిక్ చేయగానే మనం కొత్త పేజ్ అయితే వచ్చేస్తుంది ఎంఎస్ వర్డ్‌లో. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రింట్ షార్ట్‌కట్ అనమాట. ప్రింట్‌కి అలాగే పేస్ట్‌కి డిఫరెన్స్ చెక్ చేసుకోండి. పేస్ట్‌కి వచ్చేసరికి కంట్రోల్+V, ప్రింట్‌కి వచ్చేసరికి కంట్రోల్+P అనమాట. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, 2 ఆప్షన్స్ కూడా మనకి అలానే ఇస్తారు, కంట్రోల్+V, కంట్రోల్+P అని. సో, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ న్యూ స్లైడ్ షార్ట్‌కట్. న్యూ స్లైడ్ అంటే మనం పవర్ పాయింట్‌లో స్లైడ్ అంటాం కదా, ఎంఎస్ వర్డ్‌లో డాక్యుమెంట్ అంటాము, పవర్ పాయింట్‌లో మనం స్లైడ్ అంటాం కదా. సో, దానికి షార్ట్‌కట్ వచ్చేసరికి N కాదు, కంట్రోల్+M అనమాట. ఇటాలిక్ షార్ట్‌కట్. అసలు ఇటాలిక్ అంటే మనకి మనం టైప్ చేసిన వర్డ్ని కొంచెం క్రాస్గా రావాలంటే మనం ఇటాలిక్ అంటే పైన కనిపిస్తుంది. సో, మనం ఇక్కడ షార్ట్‌కట్ అడిగాడు కాబట్టి కంట్రోల్+I అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బోల్డ్ షార్ట్‌కట్ అంటే మనం టైప్ చేసిన వర్డ్ అన్నది థిక్‌గా రావడానికి బోల్డ్ అనే ఆప్షన్ అక్కడ ఉంటుంది. బట్ మనకు షార్ట్‌కట్ కావాలి కాబట్టి కంట్రోల్+B. సో, ఇవే షార్ట్‌కట్స్ కాదు, మొత్తం 50 షార్ట్‌కట్స్ ఉన్నాయి. నేను ఒకసారి బుక్‌లో చూపిస్తాను, ఆగండి. సో, ఇవన్నీ కూడా షార్ట్‌కట్స్ అనమాట. నేను బుక్‌లో రాసుకున్న షార్ట్‌కట్స్ అయితే కంట్రోల్+A అంటే సెలెక్ట్ ఆల్, ఇవన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా నేను క్లియర్‌గా ఒక వీడియో అయితే చేశాను. అంటే దేనికి ఏ షార్ట్‌కట్ యూస్ చేస్తాము, అసలు హైపర్ లింక్ అంటే ఏంటి, ఇటాలిక్ అంటే ఏంటి, రీప్లేస్ అంటే ఏంటి, సో వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ షార్ట్‌కట్స్ అయితే గుర్తుండేలాగా ఈజీగా చెప్పాను. చూడండి, మన ఛానల్లో ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైనా వర్క్ చేసినప్పుడు మౌస్తో పట్టుకుని వర్క్ అంటే ఎవరైనా చేస్తారు. ఆ వర్క్ అన్న షార్ట్‌కట్స్ యూస్ చేసుకుంటూ మనం వర్క్ చేసామనుకోండి, కంప్యూటర్పై ఫుల్ నాలెడ్జ్ ఉందని అయితే మనపై ఒపీనియన్ అయితే వస్తుందన్నమాట. సో, అందుకే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూటర్ నేర్చుకోవాలంటే షార్ట్‌కట్స్ అన్నీ కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో అయితే. మర్చిపోద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.